అంటే టీజర్ లో పాన్ ఇండియా ప్రాబ్లం ఇది అని చెప్పారు. పాన్ ఇండియా ప్రాబ్లం ఏంటి అసలు? ఏ ప్రాబ్లం అసలు? పెళ్లి కాకపోతే పాన్ ఇండియా ప్రాబ్లమే కదండి. ఓకే. ప్రతిది ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా 30-35 దాటిన తర్వాత ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికైనా బీట్ గర్ల్ బాయ్, సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే 30 దాటేసింది పెళ్లి ప్రెషర్. వాళ్ళతో పాటు ఇప్పుడు పక్కన ఇంటోళ్ళు లేకపోతే మన చుట్టాలు వీళ్ళందరూ కూడా ప్రెషర్ అడుగుతారు. ఏంటమ్మా ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు అడిగేయడం క్యాజువల్గా అడుగుతారు. ఎవడు సంబంధం చూడ్డు కానీ ప్రతి వాడు అడిగేవాడి. సో దానికోసం అండ్ మీరు చూస్తేనండి మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. సో దీనివల్ల కూడా కొంత ఇదవుతుందండి. సో ఒక ఏజ్ దాటేసిన తర్వాత చాలా మందికి అంటే నేను చూసిన ఇండస్ట్రీలో నేను చూసిన చాలా మంది డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను, మీ మ్యారేజ్ ఏంటంటే అవ్వలేదంట. ఎందుకంటే లేదండి సెటిల్ అయ్యి చేసుకుంటాను. సెటిల్ అంటే ఏంటంటారు, లేదు నేను డైరెక్టర్ అయ్యాక సెటిల్ అయ్యాక హిట్ కొట్టాక చేసుకుంటాను. సో ఫర్ దెమ్ ఇట్స్ సెటిల్మెంట్. బై ద టైమ్ అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. ఇక్కడ ఎవరి చేతులు లేదు. సో అలాంటి వాడు ఇప్పుడు అంతా డైరెక్టర్ సెటిల్ అయిన తర్వాత నవ్ హీ కమ్స్ బ్యాక్, హీస్ 40 years old. వెనక్కి తిరిగి చూసుకుంటే నో వన్ బి గెటింగ్. ఆ ఏజ్ లో ఉండరు కదండి ఎవరు. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుందండి. అంటే సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, సెటిల్ అవ్వకుండా చేసుకునే వాళ్ళు ఏంటంటే మీరు సెటిల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు పెళ్ళి అంటారు, సెటిల్ అయ్యాక చేసుకుంటాను అంటారు. సో ఆ సెటిల్ అయిన వాడుకి అంటే ఆ సినిమాకి మీరు ఇందాక అడిగారు ఆ ఒకటి మా ఫాదర్ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వడు కదా. సో దీంట్లో వచ్చి ఫన్, దీంట్లో వచ్చి ప్రాబ్లమ్స్, దీంట్లో వచ్చి ఈ ఫ్రస్ట్రేషన్స్, ఆడు కోపం, ఆడు ఎలాగా ది వే హీ హ్యాండిల్స్, ఇట్ విల్ బి ఆల్ హ్యూమరస్. కానీ మీరు చెప్పండి, పెళ్ళి అనేది 30 years తర్వాత చేసుకోవడం బెస్ట్, సెటిల్ అయిన తర్వాత, సెటిల్ కాకముందు చేసుకోవడం బెస్ట్? అంటే అలానే కదండి. ఇప్పుడు సెటిల్ అంటే ఇప్పుడు బై ద టైమ్ 24-25 years కి ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ డాక్టర్స్ కాకపోతే మనం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయిపోతుంది. MBA చేసే వాళ్ళకి అంతా 23-24 కి బై ద టైమ్ యూ గెట్ 1-2 years ఆఫ్ జాబ్. I think 27 is the right age to get married. And this is what my dad used to tell me. 26-27 లో పెళ్లి చేసుకుంటే by the time you turn 30 you'll have 1 or 2 kids. By the time you'll be 50 your kid will be almost 20 years old. Yes. సో అన్నీ నాన్నగారు చెప్తుండేవారండి. బట్ నాకు అది అప్పుడు అయినా కూడా అది లేట్ అయింది. సో ఐ థింక్ 27-30 is ఐడియల్. సెటిల్ అయ్యి చేసుకోవచ్చు, సెటిల్ అవ్వక చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద థింగ్. మీరెందుకు లేట్ గా చేసుకున్నారు? అంటే నాది కరెక్ట్ గా మా అన్నయ్య మ్యారేజ్ అనుకున్నప్పటికి మా ఫాదర్ ఆ సంవత్సరం దిగారండి. దాని తర్వాత సో 1 year వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై బ్రదర్స్ టు గెట్. దాని తర్వాత మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ దొరకాలి కదండి, సంబంధాలు దొరకకుండా 2012లో రాజేష్కి అయిందండి. 2015 టుక్ మీ 3 years. బట్ నేను ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత చూస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నా వాళ్ళందరూ 30 తర్వాత చేసుకున్నారు. ఆ క్యాలిక్యులేషన్స్ అని నాకు అర్థం కాలేదు. అదే మారిపోయినాయండి. అంటే ఇప్పుడు నేను కూడా మా మదర్ అడుగుతుంటే ఆ వరుసగా సుడిగాడి తర్వాత హ్యాడ్ ఫ్లాప్స్ ఉండే, 2012 తర్వాత హ్యాడ్ ఫ్లాప్స్, వరుసగా ఫ్లాప్స్ ఉంటే మా మదర్ వచ్చి ఇప్పుడు ఎందుకు అసలే ఫ్లాప్ ఉన్నాను, ఇప్పుడు పెళ్ళేంటి అంటే మరి ఇన్ని సంవత్సరాలు హిట్లో ఉన్నావు కదా అప్పుడు చేసుకోలేదు ఏంటంటే. సో ది థింగ్ ఇస్ లైక్ యూ జస్ట్ నీడ్ టు పోస్ట్ పోన్ ఇట్ అండి. ఎవరికి ఐ థింక్ ఎవ్రీ గై వాంట్స్ టు బి సింగిల్ అండి, ఆర్ ఎనీవన్ వాంట్స్ టు గెట్ గై ఆర్ గర్ల్, వాళ్ళకి సింగిల్ గా ఉండాలనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అడిషనల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, వీళ్ళు, సొసైటీ అన్ని. సో సమ్వేర్ యూ ట్రై టు దాన్ని అంతా చేయడానికి యూ కమ్ విత్ ఎక్స్క్యూజ్ సీయింగ్ దట్ ఓకే నాకు ఆ సినిమా హిట్ అయితే నేను చేసుకుంటా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎక్స్క్యూజ్ అండి, జస్ట్ వాంట్ టు అవాయిడ్ ఇట్ అనమాట అంతే. సో దేవర్ నాది కూడా తప్పులు ఉన్నాయండి, నేను కూడా డిలే చేసుకుంటూ చేసుకున్నా. మీరనే చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ప్రభాస్ గారు కానీ చాలా అలాగే. అదేనండి అప్పుడు 21-22 years లో చేసుకోవాలి అని అనుకునేవారండి. నవ్ థింగ్స్ బికమ్ మోర్ ఇది కదండి. అంటే ఒకప్పుడు 30 దాటిన తర్వాత 30 దాటేసిన అనేవారు. ఇప్పుడు నవ్ ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ అండి. 30 తర్వాత పెళ్లి అవ్వడం చాలా సొసైటీలో ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ అండి. సో ఐ డోంట్ థింక్ 30 తర్వాత చేసుకున్నా తప్పలేదు, 40s లో చేసుకుంటున్నారు ఇప్పుడు. అదేం ఐ థింక్ యూ గాట్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ టు గెట్ మ్యారీడ్ అని. సో ఆ ఒకటి అడక్కు స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇస్ ఎక్సైటింగ్ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? అంటే మన జనరల్గా ఏమనుకుంటా ఉంటారండి, మీకు మ్యారేజ్ ఫిక్స్ అయితే మీ పేరెంట్స్, అవతల అమ్మాయి పేరెంట్స్ లేకపోతే మీ రిలేటివ్స్, అవతల అమ్మాయి రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు అవ్వకుండా ఉంటే కొందరు హ్యాపీగా ఉంటారు తెలుసు, అలాంటి వాళ్ళ మీద సినిమా. సో నాకు ఆ పాయింట్ నచ్చిందండి. అంటే అంటే మన జనరల్ గా అందరూ అంటే వి థింక్ ఎవ్రీవన్ ఇస్ వెల్ విషర్, బట్ మీ వెల్ విషర్స్ లో కూడా ఎంతమంది మీకోసం ఉన్నారు,
మనసులో బయటకు భలే ఉందరా అంటారు, లోపల చండాలంగా ఉంది అనుకుంటుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. సో నాకు ఇది చెప్పినప్పుడు అంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అయ్యి క్యారెక్టర్స్ అంటే, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నాకు ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఇలాగ పెళ్లి కాదు అంటే నేను అన్నాను, సార్ ఇది మల్లేశ్వరి అన్న సినిమా పెద్ద హిట్, దాంట్లో పెళ్లికాని ప్రసాద్ అన్న క్యారెక్టర్ పెద్ద హిట్ వెంకటేష్ గారు చేసింది, అలా వస్తుందా అంటే లేదండి అది కాదు. సో దెన్ వీ థాట్ అబౌట్, హీ టోల్డ్ మీ ద రియల్ ప్రాబ్లం, సార్ ఇది జరుగుతుంది, ఒక పెద్ద పెళ్ళిన పేరు మీద ఇంత స్కామ్ జరుగుతుంది. అప్పుడు విన్నాను, దాని తర్వాత స్టార్టెడ్ రీసెర్చింగ్ అండి. దెన్ డైరెక్టర్ తీసుకొచ్చి క్లిప్పింగ్స్ నాకు పేపర్ కట్టింగ్స్ అన్ని ఇచ్చాడు, దిస్ ఆర్ ద ఆర్టికల్స్ అన్ని. సో విచ్ ఇస్ వెరీ చాలా 0.01% తెలిసిన ప్రాబ్లం అండి, బట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం ఇట్స్ లైక్ మెయిన్, అది మంచి ఇది ఉంది అంటే మనకు దాన్ని ఏమంటారు, ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ టు ద పీపుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో మా పెళ్ళి వయసుకు వచ్చిన అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు. సో వాళ్ళ సంబంధం చూస్తుంటారు. సో సంబంధం చూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి పాటించాలి, ఇలాంటివన్నీ అంటే నేను చెప్తున్నాను కదండి, మరీ క్లాస్ పేయకుండా షుగర్ కోటెడ్గా చెప్పడం జరిగింది నేను కామెడీ వే. గారిని తీసుకున్నారు, మీ హైట్ కి తగ్గట్టుగా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలకు ఒక హీరోయిన్ సెట్ అయింది అనుకోవచ్చా? అవును కదండి, అమ్మాయి షీస్ టాల్, దట్స్ గుడ్ థింగ్ కదండి. సో కరెక్ట్ గా ఇద్దరు, ఐఎమ్ 6'2.5", సో ఆ పేరు బాగా కుదిరిందండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రొడ్యూసర్ కి యాపిల్ బాక్సులు కలిసి వచ్చింది. అండ్ ఇట్స్ ఫన్ అండి, షీఈస్ లైక్ వెరీ ఎనర్జీ, చాలా ఎనర్జీ ఉంటుంది అమ్మాయిలు, నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటది ఏదో ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్. ఎందుకంటే నేర్చుకుంటాం కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, వర్డ్స్ కరెక్ట్గా పలుకుతున్నామా లేదా, ఒక అతను పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరినో కూర్చోబెట్టుకుని ఇది ఏంటి నువ్వు 4 సార్లు చెప్పు, నాకు ఇది ఎక్కడ గ్యాప్స్ ఉంటాయి, ఎక్కడ ఇది ఉంటుంది. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఉంది కదా ప్రాంప్టింగ్ చెప్పేసి ఏంటి చేసేద్దాం కాకుండా, షీ డజంట్ టేక్ ప్రాంప్టింగ్, విచ్ ఇస్ నాకు అసలు యాక్టర్గా రియలీ లైక్ సమ్మన్. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రాంప్టింగ్ చెప్తుంటానండి, నేను ఇక్కడ మీరు నేను యాక్ట్ చేస్తాను, మీకు ఎవరైనా ప్రాంప్టింగ్ చెప్తుంటే నేను ఇటు వెళ్ళిపోతుంటుంది, మీకు ప్రాంప్టింగ్ చెప్పి వాడు సైడ్కి వెళ్ళిపోతుంటుంది నాకు, లేకపోతే ఆడు చెప్పేటప్పుడు ఆడికి కౌంటర్ ఇచ్చేస్తుంటాను నేను. సో ఇట్స్ ఆల్వేస్ అంటే డిఫికల్ట్ థింగ్ అండి. సో అగైన్ షీఈస్ డన్ గుడ్. అండ్ వన్ థింగ్ షీఈస్ ఫ్యాబులస్ డాన్సర్ అండి. సో విచ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ కొన్ని సటిల్ ఎక్స్ప్రెషన్స్, చిన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తున్నారు. సో మీరు ఒక సైడ్ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ కామెడీ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ మునుకోట నాగార్జున గారితో సినిమా చేశారు. సో ఈ ప్లానింగ్ అంతా ఎలా ఉంటుంది మీది? ఏం లేదండి, జస్ట్ గో విత్ ద ఫ్లో అండి అంతే. యాక్చువల్లీ నాగార్జున గారిది సపోజ్ టు స్టార్ట్ ఇన్ ఏప్రిల్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి, ఇట్ గాట్ డిలేడ్. ఆఫ్టర్ ఉగ్రం ఇట్ వాస్ సపోజ్ టు బి నా స్వామి రంగ అండి. దాని తర్వాత ఇట్ గాట్ డిలేడ్ ప్రొడక్షన్, అది కొంచెం. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఆవొకటి అడగండి. దెన్ హాఫ్ వే ఆఫ్ నావొకటి అడగ అయ్యేటప్పటికి నాగార్జున గారిది ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ అగైన్ సేయింగ్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాన్ రిలీజ్ ఫర్ సంక్రాంతి. ఎందుకంటే సినిమా అంతా సంక్రాంతి పండుగ మీద జరుగుతుంది కాబట్టి సంక్రాంతికి వస్తే బాగుంటుంది. సో దెన్ వీ స్టార్టెడ్ సెప్టెంబర్ నుంచి జాన్ 20 I was doing parallel films and I was doing Avakatadaku, I was doing Nagarjuna Garu Swami Ranga, Na Swami Ranga, and I was doing Bachalamani. 3 సినిమాలు parallel గా చేసుకుంటూ we finished it. And so it was never a thing, and actually that this was supposed to be my 61st film, and Na Swami Ranga released early, so that became 61st and this became 62nd. So it was nothing a plan and అలాగే కాదండి, ఒక సీరియస్ సినిమా చేసాం, కామెడీ సినిమా చేసాం, ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ సీరియస్ సినిమా చేయాలి, ఇంకో మల్టీ స్టార్ చేయాలి, అలా ఇప్పుడు పెట్టుకోలేదు. వాట్ ఎవర్ ప్రాసెస్ నాకు నచ్చిన కథలు నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బచ్చలమల్లి అండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి దానికోసమే గడ్డం అండ్ హెయిర్ పెంచుతున్నాను. సో ఇంకొక 1.5 మంత్ పెంచాలండి. అది సీరియస్ సబ్జెక్ట్? సీరియస్ అండి, ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అండి. అదే మళ్ళీ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కామెడీ చేసాడు, కామెడీ తర్వాత సీరియస్ అంటే అది ప్లానింగ్ అవ్వలేదండి, ఇట్ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అంతే, అలా కుదిరిందండి అంతే. So where I even thought Na Swami Ranga, where it had a shades of actor ga performance role undi, plus at the same time comedy kuda baane pandindandi cinema. So which is my strength, Na Swami Ranga, and this again Avakatadaku is like completely my kind of a comedy. And then again serious film, dan tarvata malli again a comedy film chestunna, అది కుదిరింది అంతేగాని ప్లాన్ చేయలేదు.